ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. పూర్వము పాక్స్ అనేటువంటి ఒక తెల్ల దొర, ఆయనకు తర్జుమా చేసేటువంటి అగ్రిప్ప అనేటువంటి ఇరువురు దైవజనులు గ్రామాలకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళేవారు. వారు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరి పనులలో వారు ఉంటారు గనుక వీరు చెప్పే మాటలను, వీరు పాడే పాటలను అంతగా ఆలకించేవారు కాదు. అప్పుడు వీరికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఆ ఆలోచన ప్రకారం వారిరువురు తమ యొక్క చొక్కాలను విప్పి ఒకరి మీద ఒకరు కలబడుతూ కొట్లాడుకున్నట్లుగా యాక్టింగ్ చేసేవారు. గ్రామ ప్రజలందరూ ఒక తెల్లదొర, నల్లవాడు ఏదో కొట్టుకుంటున్నారు అనుకొని అనేక మంది ఆ స్థలమునకు చుట్టూ వచ్చి గుంపు కూడి దానిని వేడుకగా చూసేవారంట. వెంటనే దైవజనులిద్దరూ కంజర్లను చేతపట్టుకొని తమ చొక్కాలను వేసుకొని పాటలు పాడుతూ ఆనందంగా ప్రభువును స్తుతించి వచ్చిన ప్రజలకు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించేవారంట. వారు మట్టిలో పొర్లాడడము, కొట్టుకోవడం కూడా ఏమాత్రము సిగ్గుపడక సువార్త పని విషయంలో తమను తాము ప్రభుకి సమర్పించుకొని ఘనమైన సువార్తను ప్రకటించే దైవజనులు వారు. అవును దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రాణత్యాగము, సిలువలో ప్రభు సమర్పించిన బలిదానము మనుషుల హృదయాలను కదిలించి రక్షణలోనికి వారిని నడిపించినటువంటిది. ఆ సువార్త ప్రకటన విషయంలో చాలా సులువుగాను ప్రజలను ఆకర్షించడానికి తమను తాము వారు ఏమాత్రము కూడా గొప్పవారు అనుకోకుండా ప్రజల దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించిన దినాలు అవి. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఆడంబరతనముగా సువార్తను ప్రకటించుచూ ఉన్నారు. ఆ సువార్తన ప్రకటనలో ఎంతమంది యేసుని ఎరగని వారు ఆ సువార్తను వింటున్నారు అనంటే ఆ ప్రశ్నకు కూడా జవాబు లేదు. ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటనలో మనం సిగ్గుపడక ప్రతి మనుషునికి రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు దేవుని యొక్క మెండైన ఆశీర్వాదములు, దీవెనలను మీరు పొందుకుంటారు. ప్రార్థించుకుందాం. గనుడా, సువార్త ప్రకటనలో నీ బిడ్డలను మీరు వాడుకొని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.